హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ టు డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో బండూరా పరిశీలన సిద్ధాంతం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఈ రెండు సిద్ధాంతాలకి సంబంధించినటువంటి 70+ అప్లికేషన్ టైప్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇవి ఎస్ఏ అండ్ హెచ్జిటి ఇద్దరికి కూడా యూజ్ అవుతాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, పరిశీలన అభ్యసన సోపానాలలో లేనిది. పరిశీలన అభ్యసన సోపానాలలో లేనిది ఆప్షన్ 4 తదాత్మీకరణం. నెక్స్ట్ 1, బ్రూనర్ బోధనా సిద్ధాంత సోపానాలలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 1 అవధానం. నెక్స్ట్ 1, విషయం అభ్యసించటానికి బ్రూనర్ ప్రకారం దీనితో పని లేదు. ఒక విషయాన్ని అభ్యసించడానికి బ్రూనర్ ప్రకారము పరిపక్వతతో పని లేదు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించినది ఆప్షన్ 4 బ్రూనర్. నెక్స్ట్ 1, పరిశీలన అభ్యసనంలో బండూరా ఎన్ని సోపానాలు ఉన్నాయని సూచించాడు. ఆన్సర్ ఆప్షన్ 1 2. నెక్స్ట్ 1, సామాజిక అభ్యసనము అనుకరణ అనే పుస్తకం రాసినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 మిల్లర్ అండ్ డొల్లార్డ్. నెక్స్ట్ 1, బండూరా తన పరిశీలనాత్మక అభ్యసనం ధనాత్మక పునర్బలనంగా దేనిని సూచించాడు. ఆన్సర్ ఆప్షన్ 2 బహుమతి, పొగడ్త, ప్రశంస. నెక్స్ట్ 1, పరిశీలన అభ్యసనంలో అవధానం చెందించిన ఆకర్షణీయమైన ప్రవర్తన అంశాలను శాబ్దికంగా లేదా అశాబ్దిక రూపంలో గుర్తుపెట్టుకొనుట. ఆన్సర్ ఆప్షన్ 1 ధారణ. నెక్స్ట్ 1, పరిశీలన అభ్యసనము ప్రధానంగా వీటి ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అనుకరణ మరియు అనుసరణ. నెక్స్ట్ 1, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యత ఇచ్చిన అభ్యసన సిద్ధాంతం ఏది. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినది ఆప్షన్ 2 బ్రూనర్ బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ 1, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ 1, బండూరా అభ్యసన మానసిక ప్రక్రియలో ఉన్న అంశాలు ఎన్ని. బండూరా అభ్యసన మానసిక ప్రక్రియలో ఉన్న అంశాలు ఆప్షన్ 1 2. నెక్స్ట్ 1, వ్యక్తి మనసులో నిలుపుకొన్న ప్రవర్తనను ప్రదర్శించడాన్ని ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 పునరుత్పాదకం. నెక్స్ట్ 1, మదర్ తెరిసా గురించి విని సమాజ సేవ చేయడం ఏ అభ్యసనం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ 1, పునర్బలనం లేకపోయినప్పటికీ వ్యక్తి ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అభ్యసించవచ్చని తెలిపినది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 4 బండూరా. నెక్స్ట్ 1, పరిశీలన అభ్యసనంలో సాధారణంగా నమూనాను ఎన్నుకోవడంలో అనుకరించే వ్యక్తిని ప్రభావితం చేసే అంశాలు ఏవి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అవసరం, ఆసక్తి, ఆత్మవిశ్వాసం. నెక్స్ట్ 1, పరిశీలించిన ప్రవర్తనను పునరుత్పాదన చేయడం అనేది తను ఏర్పాటు చేసుకున్న ప్రమాణాల కొరకే అని తెలిపే పునర్బలనం ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 స్వీయ పునర్బలనం. నెక్స్ట్ 1, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలో ఉన్న అభ్యసనం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ 1, బండూరా అభ్యసన ప్రక్రియలో లేని అంశం ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 సన్నద్ధత. నెక్స్ట్ 1, బండూరా పునర్బలనాన్ని ఎన్ని రకాలుగా విభజించాడు. ఆన్సర్ ఆప్షన్ 4 3 రకాలు.
నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయుని గమనిస్తూ క్రమశిక్షణ సమయపాలన పాటించటం ఏ అభ్యసనం? ఆన్సర్ ఆప్షన్ వన్, సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది. ఇందులో సరికానిది ఆప్షన్ 2, బ్రూనర్ సిద్ధాంతం బహిర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది అనేది సరికాదు. నెక్స్ట్ వన్, గాంధీజీ బేసిక్ విద్య, కిండర్ గార్డెన్ విద్యా విధానాలు వీరి సిద్ధాంతాన్ని బలపరుస్తాయి. ఆన్సర్ ఆప్షన్ వన్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు తన అక్క ప్రవర్తనను తల్లిదండ్రులు బాగా మెచ్చుకోవడాన్ని గమనించి ఆ పిల్లవాడు తన అక్క ప్రవర్తనను అలాగే ప్రవర్తించిన ఇది ఏ అభ్యసన సిద్ధాంతం? ఆన్సర్ ఆప్షన్ 3, నమూనా అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, ఎవరి ప్రవర్తనను అయితే పరిశీలిస్తారో ఆ వ్యక్తి ఆ ప్రవర్తనకు పొందినటువంటి పునర్బలనాన్ని తను కూడా పొందాలనుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 3, పరోక్ష పునర్బలనం. నెక్స్ట్ వన్, ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి ఆ దిశకు మళ్లిస్తున్నాడు. ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4, బండూరా అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, వ్యక్తులు తనకి ఇష్టమైనటువంటి ఉపాధ్యాయుని యొక్క బోధనా విధానాన్ని కానీ క్రీడాకారుని యొక్క ఆట విధానాన్ని కానీ అన్ని కారణాలతో పరిశీలించుట అనునది. ఆన్సర్ ఆప్షన్ 3, పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, కృష్ణ అనే 7వ తరగతి విద్యార్థికి తనకు గణితం బోధించే ఉపాధ్యాయుడు అంటే చాలా ఇష్టం. ఆ ఉపాధ్యాయుడిని కృష్ణ చాలా ఆత్మీయంగా పలకరిస్తాడు, గౌరవిస్తాడు. అలాగే కృష్ణ ఆ గణిత ఉపాధ్యాయునిలో తనను తాను చూసుకొని ఆనందపడతాడు. అయితే ఈ ఉదాహరణ పరిశీలన అభ్యసనం ఏ అంశానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 3, తదాత్మీకరణం. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఈ హీరో ఎలాంటి హెయిర్ స్టైల్ చేపిస్తే వెంటనే ఆ వ్యక్తి కూడా అలాంటి హెయిర్ స్టైల్ చేపించేవాడు. అయితే పరిశీలన అభ్యసనంలో ఆ వ్యక్తి ప్రవర్తన ఏ అంశాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, తదాత్మీకరణం. నెక్స్ట్ వన్, రాజు అనే వ్యక్తి హీరో మహేష్ బాబు వీరాభిమాని. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో ఊరిని దత్తత తీసుకున్నట్లు రాజు అనే వ్యక్తి ఒక అనాథ బాలుడిని దత్తత తీసుకున్నాడు. అలాగే రాజు సమాజంలో నీతి నిజాయితీగా ఉంటున్నాడు. అయితే పరిశీలన అభ్యసనం ప్రకారం ఈ ఉదాహరణను సమర్థించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అంతరీకరణం. నెక్స్ట్ వన్, ప్రాథమిక పాఠశాలలో గాంధీ జీవిత కథ విన్న బాలు తను కూడా గాంధీ గారికి ఉండే ప్రవర్తన ఉండాలని, అలాంటి ప్రవర్తనను బాలు తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించాడు. అయితే పరిశీలన అభ్యసనం ఈ ఉదాహరణను సమర్థించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, అంతర్లీకరణం. నెక్స్ట్ వన్, 9వ తరగతి చదివే విద్యార్థి ఆ రోజు ఆదివారం అని సినిమాకు వెళ్ళాడు. ఆ సినిమాలో ఆ హీరో చెప్పిన డైలాగులను 1-2 ప్రయత్నాలలో చెప్పగలుగుతున్నాడు. అయితే బండూరా ప్రకారం ఆ విద్యార్థి ఏ సోపానంలో ఉన్నట్లో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, నిష్పాదన. నెక్స్ట్ వన్, 10వ తరగతి చదివే వీరేష్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు చేస్తున్న కృత్యాన్ని జ్ఞానేంద్రియాలతో పాటు మనసుని కూడా కేంద్రీకరించి నిశితంగా పరిశీలిస్తున్నాడు. అయితే బండూరా ప్రకారం వీరేష్ ఏ సోపానంలో ఉన్నట్లో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, అవధానం. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క రాజధాని ఏది అనే ప్రశ్నకు 5వ తరగతి చదువుతున్న శశికళ సమాధానాన్ని చెప్పలేకపోయింది. అయితే బండూరా ప్రకారం శశికళను ప్రభావితం చేసిన
పరిశీలన సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ధారణ. నెక్స్ట్ వన్, 5వ తరగతి చదివే శంకర్ స్కూల్కి వెళ్ళి దారిలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ముసలవ్వను రోడ్డు దాటించాడు. ఇది చూసిన ఉపాధ్యాయుడు వెంటనే మెచ్చుకున్నాడు. అయితే ఉపాధ్యాయుడు బండూరా ప్రకారం ఏ రకమైన పునర్బలనాన్ని అందించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్ వన్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఇచ్చే బహుమతి కోసం కాకుండా 6వ తరగతి చదివే రేష్మ తన స్వీయ సంతృప్తి కోసం పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించాలని చదువుతున్నది. అయితే ఈ ఉదాహరణలో బండూరా ప్రకారం ఏ పునర్బలన రకం ఉందో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఆల్బర్ట్ బండూరా నమూనా అభ్యసనము. నెక్స్ట్ బండూరా యొక్క గ్రంథం సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ బండూరా దేశం, బండూరా యొక్క దేశము కెనడా. బండూరా ప్రయోగంలోని వస్తువులు, బండూరా ప్రయోగంలోని వస్తువులు బోబో బొమ్మలు. నెక్స్ట్ బండూరా ప్రకారం పునర్బలన రకాలు. బండూరా ప్రకారం పునర్బలనం అనేది 3 రకాలు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. పై వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలలో సరికానిది ఏ మాత్రమే, అంటే 1 మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, ఏ విషయ మూలాలనైనా ఏ వయస్సులో వారికైనా ఏ వికాస దశలోనైనా ఏదో ఒక రూపంలో వారికి అర్థమయ్యే విధంగా నేర్పించవచ్చు. ఈ వాక్యాన్ని సమర్థవంతంగా సమర్థించే అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రూనర్ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం ప్రకారం పాఠశాలలోని విద్యార్థికి సంబంధించిన ఏ అంశాన్ని ప్రధాన అంశంగా పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 4 2 and 3 ఆసక్తి, కుతూహలం. నెక్స్ట్ వన్, బ్రూనర్ శిక్షణ సిద్ధాంతంలో బ్రూనర్ ఉపాధ్యాయులు పిల్లలలో ఏ రకమైన ప్రేరణ పెంపొందించాలని పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం బోధనను అందించు క్రమంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చిన దానిని గుర్తించండి. సో బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినటువంటి సోపానాలు: మొదటిది సంసిద్ధత, విషయ నిర్మాణం, బోధనా క్రమం, పునర్బలనం. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం అభినయ పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతిలో విద్యార్థులకు నేర్పవలసిన నియమాలను ఉపాధ్యాయుడు ఒక వరుస క్రమంలో పేర్చుకొని బోధించిన ఈ ప్రక్రియ ఏ సోపానానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 1 విషయ నిర్మాణం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. ఇందులో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ సరికానిది ఏ మాత్రమే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనే మాటను ఉపయోగించినది బండూరా అనేది సరికాదు. నెక్స్ట్ వన్, పరిశీలన అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యసనంలోని ముఖ్యమైన అంశం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ. నెక్స్ట్ వన్, బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చిన వాక్యాన్ని గుర్తించండి. బండూరా ప్రతిపాదించిన సిద్ధాంతంలోని సోపానాలు: ఆప్షన్ 3 అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. నెక్స్ట్ వన్, పరిశీలన ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవడం బండూరా ప్రకారం 3వ సోపానంలో జరిగే అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ: చలన, పునరుత్పాదన, నిష్పాదన, చలన ప్రత్యుత్పన్నం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి.
ఇందులో సరైన వాక్యాలు గుర్తించండి. ఇందులో సరైనవి ఏబిసి 3 కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. వైకారియస్ మోడలింగ్ నందు ఇమిడి ఉన్న అభ్యసనము పరిశీలన అభ్యసనం. జెండర్ స్టీరియోటైప్ నందు ఇమిడి ఉన్న అభ్యసనం బండూరా అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ రోల్ ప్లే నందు ఇమిడి ఉన్న అభ్యసనము పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, బండూరా ప్రకారం పునర్బలన రకాలలో ఏ పునర్బలన రకం పరిశీలన అభ్యసనంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం. నెక్స్ట్ వన్, ఆల్బర్ట్ బండూరా తన పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో ఉపయోగించిన పరికరాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 బోబో బొమ్మలు. నెక్స్ట్ వన్, దౌర్జన్యపూరిత ప్రవర్తనను పరిశీలించిన పిల్లలు దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తారు అని, దౌర్జన్యరహిత ప్రవర్తన పరిశీలించిన పిల్లలు సాధారణ ప్రవర్తనను ప్రదర్శిస్తారు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బండూరా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బండూరా రచించని గ్రంథం. ఇందులో బండూరా గ్రంథం కానిది ఆప్షన్ 1 సోషల్ లెర్నింగ్ ఆఫ్ ఇమిటేషన్ అనేది బండూరా గ్రంథం కాదు. సోషల్ లెర్నింగ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సోషల్ లెర్నింగ్ థియరీ, సైకలాజికల్ మోడలింగ్ ఈ 3 కూడా బండూరా యొక్క రచనలు. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల పూర్వ అనుభవాలను ఆసక్తులను తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారిని అభ్యసనం పట్ల ఆసక్తిని పెంచుతున్న బ్రూనర్ ప్రకారం ఆ ఉపాధ్యాయుడు ఏ సోపానంలో బోధిస్తున్నట్లు? ఆన్సర్ ఆప్షన్ 2 సన్నద్ధత. నెక్స్ట్ వన్, రాజేష్ అనే గణిత ఉపాధ్యాయుడు ఆగమన పద్ధతిలో బోధిస్తున్నాడు. అయితే బ్రూనర్ బోధన ప్రకారం ఏ సోపానాన్ని సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 విషయ నిర్మాణం. నెక్స్ట్ వన్, ప్రాథమిక తరగతి సైన్స్ ఉపాధ్యాయుడు యూనిట్ పథకం తయారు చేసుకున్నాడు. అందులో 1వ వారంలో బోధించాల్సిన అంశాలను కృత్యాలను పొందుపరిచాడు. అయితే బ్రూనర్ బోధన ప్రకారం ఏ సోపానాన్ని అనుసరిస్తున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 వరుస క్రమం. నెక్స్ట్ వన్, ఆర్కిమెడిస్ ఒక సమస్యను పరిష్కరించాననే తృప్తి, ఒక నూతన విషయాన్ని కనుగొన్నాను అనే ఆనందంలో ఉన్నాడు. అయితే ఇలా తృప్తి అనేది విద్యార్థిలో ఏ విధంగా పనిచేస్తుంది బ్రూనర్ ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ 3 పునర్బలనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించదు. బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది ఆప్షన్ 2 విశ్లేషణ. నెక్స్ట్ వన్, బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ఆన్సర్ ఆప్షన్ 3 అవధానం. నెక్స్ట్ వన్, మిల్లర్ మరియు డొల్లార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. నెక్స్ట్ వన్, బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధనం. నెక్స్ట్ వన్, బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి. ఇందులో బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకం ఆప్షన్ 3 ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్ వన్, బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బ్రూనర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని 4 అంశాలలో లేనిది? ఆన్సర్ ఆప్షన్ 4 విరమణము. బండూరా ప్రతిపాదించిన అంశాలు అవధానం, ధారణ, పునర్బలనము, నెక్స్ట్ పునరుత్పాదకం.
నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, బోధన లేదా శిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. ఆన్సర్ ఆప్షన్ 3, విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది అనేది ఈయన తిరస్కరించినటువంటి అంశం. నెక్స్ట్ వన్, బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 4, నిరంతర పునర్బలనం. బండూరా 3 రకాల పునర్బలనాలు చెప్పాడు. అవి ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష లేదా ప్రత్యామ్నాయ పునర్బలనం, నెక్స్ట్ స్వీయ పునర్బలనం. నెక్స్ట్ వన్, పియాజే మరియు బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, బోధన పరిపక్వతల మధ్య సంబంధం. నెక్స్ట్ వన్, బోబో బొమ్మలతో అనేక ప్రయోగాలు చేసి తన సిద్ధాంతమును వివరించిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, బండూరా. నెక్స్ట్ వన్, క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో సంబంధం లేనివారు? ఆన్సర్ ఆప్షన్ 4, బ్రూనర్. నెక్స్ట్ వన్, శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండూరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రత్యక్ష పునర్బలనం. నెక్స్ట్ వన్, బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2, చిత్ర ప్రతిమ పద్ధతి. సో ఫ్రెండ్స్, ఇది బ్రూనర్ బోధనా సిద్ధాంతం, బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.